ఇది తర్పణ. ఒరే బెమ్మవా, ఎట్ట ఉంది బ్యాంకాక్? అదిరిపోయింది. చూడు సరోజానా అటు చూడండి రా. ఆడుతున్నాడేంటి? ఇదేంటి ఇటు బ్యాంకాక్ కూడా వచ్చేసి. నమస్కారం అండి. నమస్తే. అబ్బాయి మీరు ఇక్కడేం చేస్తున్నారు హైదరాబాద్లో? అంటే అది కూడా ఈ పబ్బులు ఇక్కడ మీకేంటండి పని బెదర్లంకలో ఉండకుండా? నువ్వు కాశీకి కదా? అవునా? అవును అవును, కాశీకి, హైదరాబాద్ నుంచి వాటికన్ చర్చికి. నేను కాశీకి, నేను వాటికన్ చర్చికి, వీడు వాటికన్ చర్చికి వెళ్తా సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. అంతే, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు వాటికన్ సిటీకి కాశీకి ఫ్లైట్లే ఉన్నాయి ఈ టైంలో. అదేంటి బై రోడ్ వెళ్ళొచ్చు, ట్రైన్ వెళ్ళొచ్చు కదా వాటికన్ సిటీకి. సైకిల్ వెళ్ళాడు ఒక అబ్బాయి, నేను చూసా. ఎక్కడికండి? ఆస్ట్రేలియాకి సైకిల్. ఆస్ట్రేలియాకి సైకిల్ మీద. మరి ఏంటండి సార్, ఇంటర్వ్యూ మొదలు పెట్టండి, టైం అయిపోయింది. కాసేపు ప్రశాంతంగా ఉండి ఏదో మన క్యారెక్టర్ మనం చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ కట్. క్లాక్సా నిన్ను నమ్ముకొని ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం సరే, కానీ ఏం చేస్తాం? అతను నమ్ముకొని మీరు ఒప్పుకున్నారు, ఓకే. ఒప్పుకుంది మేము, అతను రిస్క్ చేసి చేశా. కాదు సార్, ఈ గెటప్లు సినిమాల్లోనే మరి వేసుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూర్చొని గెటప్ వేసి ఏంటి సార్, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? అంతా బాగానే ఉంది సార్, మాకు అంతా బాగానే ఉంది. ట్రైనింగ్ ఇచ్చాడా డైరెక్టర్ అలా చెప్పాలని? నాకు అర్థం కాదు. ఈ ట్రైనింగ్ నా వరకు అయితే మాత్రం, మా బ్రోకి అయితే ఎప్పటి నుంచో కదా, నాకైతే చాలా కొన్ని సంవత్సరాల నుంచే ట్రైనింగ్ ఇచ్చాడు కృష్ణకాంత్ పార్క్లో. సినిమా ప్రమోషన్స్ అంటే అందరూ హీరో హీరోయిన్ డైరెక్టర్ కూర్చొని మాట్లాడతారు, కానీ సినిమాలో చేసే క్యారెక్టర్లే కూర్చొని మాట్లాడితే కొత్తగా ఉంటుంది కదా. అందుకని ఇది కూడా మన డైరెక్ట్గా ఐడియా. కానీ ఒకటి, మనం హైదరాబాద్లో ఇప్పుడు ఒక ఏసీ అట్మాస్ఫియర్ ఉన్నాం కదా, మనం షూట్ చేసింది ఎక్కడెక్కడో చెమటలు వచ్చేసి ఇదేంటనే ఇదేంటిది దురదరాట్లా. మనకు ఓకే, ఇక్కడ నాకు మొత్తం సిల్క్ లోపల తడిసిపోయి స్నానమే. ఇదంతా ఒక పక్కన పెడితే ఇతనికేమో అసలుకే ఒరిజినల్ చేస్తే అది గమ్ము స్వెట్ మిక్స్చర్. మనం చేసింది కూడా సమ్మర్లో కదా. సమ్మర్లో అన్నా మీరు అనుకున్నట్లు ఇదే మందేం కదా, థమ్స్అప్ వేస్తారా మీరు కూడా? థమ్స్అప్ ఎందుకు హీరో కదా, ఆయన డబ్బా 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 మెయింటైన్ చేస్తారు, ఆయనకి మొత్తం లెక్కలు ఉంటాయి. హలో, సిక్స్ ప్యాక్ మీకు కూడా ఉంటుంది కాదు, మీకు లోపల ఉండిపోయింది అంతే, బయటికి కవర్ అయిపోయింది. సిక్స్ ప్యాక్ అంటే సిక్స్ ప్యాక్ ఇట్లా ఉంటుంది, ముందుకుంది సిక్స్ ప్యాక్. సిక్స్ ప్యాక్ ని అది కవర్ చేసి ఎందుకు ఒక ప్యాక్ అలా ఉంది. ఈయన ముందు ఇవన్నీ మాట్లాడద్దు మనం. నాతో కంపేర్ చేస్తే ఆయన సిక్స్ ప్యాక్, ఇక్కడ కంపేర్ చేస్తే 8 ప్యాక్. ఇక్కడ నీది 8 ప్యాక్. ఆ షూటింగ్లో జనాలు మంచి విషయాలు అవి పక్కన పెడితే ఇలా చేయాలి అన్న సందర్భాలు ఏంటంటే సార్, ఇట్లా చిరాకేసిన సందర్భాలు మీకు? హీరో గారు మనం ఇద్దరం చేసేటప్పుడు ఒక సీను రాత్రి పూట సంవత్సరాలు పొద్దు నుంచి చేస్తాం, సంవత్సరాలు కక్కేసి ఎట్లుంటుంది? మీకేంటి సార్ అత్యంత ఇబ్బంది పడింది? నాకు బాగా ఇబ్బంది పడింది ఏంటంటే, గోదావరిలో మీరు గోదావరిలో వస్తుంటారు, నేను పడవేసుకుని వెళ్ళిపోతుంటే వచ్చేసి ఏమంటే అక్కడ ఆ ఊరు ఇదైపోతుందని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. నాకు ఆ పడవ ఇంజిన్ రాదు, అది చాలా లోతు ఉంటుంది. అది మీకు అసలు పడవ, మీకు నీళ్ళు అంటే కూడా కొంచెం భయం కదా యాక్చువల్లీ. దాంతో ఒకసారి చూపించాడు అంతే ఆ ఇంజిన్ ఎట్ట, అది కనుక ఏమాత్రం తేడా వస్తే కిందే ఉంటా. ఇక తలుచుకుని పరమేశ్వరుని తలుచుకుని తీయ అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. అది మాత్రం అంత ఫాస్ట్గా బోట్ నేర్చుకుంది మీరే అయి ఉంటారు. అంటే వెళ్ళిపోతుంది, అది అజ్జని వెళ్ళిపోతుంది. వాడేమో లోన కూర్చొని ఉన్నాడు, వాడికేమో వినపడదు. వీళ్ళు ఏమైనా కట్ అంటున్నారో అర్థం కావట్లేదు, రమ్మంటున్నారో అర్థం కావట్లేదు, అది వెళ్ళిపోతుంది ఇంకా లోనకి. సార్ నా పరిస్థితి ఆల్మోస్ట్ దాని వీలు ఉంటుంది కదా, అది నా మొహం దగ్గరకు వస్తుంది. కరెక్ట్, అది ఎంత డేంజర్ అసలు. ఆ వీలు వస్తుంది, వాటర్ ఇక స్విమ్మింగ్ చేస్తున్నా, కట్టేమి వినిపించట్లేదు, అదేమో దగ్గరకు వస్తుంది, ఏం చేయాలి ఏం లేదు. అక్కడ యాక్షన్ ఇంకోటి, ఈయన క్లాక్స్ అయితే గోదావరిలో దిగేసి ఈదుకుంటా మళ్ళీ బోటు దగ్గరకు వచ్చి మళ్ళీ ఒడ్డుకొచ్చి మళ్ళీ యాక్షన్ చెప్పి మళ్ళీ వెళ్తా. బాబోయ్, సగం గోదావరిలోనే తిరిగాం కదా అదంతా. మీకేంటి? నాకు కొంచెం కష్టమైంది డ్రెస్సేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎందుకంటే రాగానే ఫస్ట్ బట్టలు ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు తీసేవాడిని కాదు. లోపలికి ఇదొకటి, ఈ లోపల మళ్ళీ ఇంకో వైట్, దాని లోపల ఒక టీ షర్ట్ వేసుకుంటే ఇంకో లోపల మొత్తం అంతా మనకు వాటరే. ఇంకా గోదావరి మీరు దగ్గర నుంచి చూస్తే లోపల చూసుకోవాలి. మీకేమనిపించింది సార్ అసలు కథ చెప్పగానే ఫస్ట్? అదే ఏంటి ఈ స్టోరీ చేయొచ్చా లేదా, ఇదేమైనా రిస్క్తో కూడిన స్టోరీయా కాదా అని అనిపించింది? రిస్క్ ఎప్పుడు అనిపించలేదు సార్, ఎందుకంటే నాకు ఎక్కడ ఏదో ఎవరిని తప్పు పడుతున్నట్టేం అనిపించలేదు. తప్పు చేసే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు, అలాంటి పర్టికులర్ పర్సన్స్ని అంటున్నాం కానీ ఓవరాల్గా మనం ఏం చెప్పట్లేదు కదా. సో రిస్క్ ఏం అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా నచ్చింది సినిమాలో స్టోరీ చెప్పంగానే ఇలా అన్ని క్యారెక్టర్లు ఉండడం, అన్ని క్యారెక్టర్లకి ఒక స్టార్టింగ్ ఫినిషింగ్ ఉండడం, వాటన్నిటి మధ్యలో నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్గా ఉండడం. లేకపోతే జనరల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోనే కొట్టించుకుంటా ఉండడానికంటే ఇట్లా అందరి మధ్యలో ఉంటూ ఒక ఫన్ ఆడియన్స్ అందరికీ చూస్తున్న ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి కూడా. ప్రపంచం చాలా విశాలమైంది, జరిగే మార్పుల్ని మనిషికి విశాలంగా ఆలోచించట్రా. ఇంకా బెదుర్లంకలు ఇంతవరకు ఉందనుకో మాకండి, నువ్వు బయటికి వెళ్ళేసి ఎంతో ప్రపంచాన్ని చూసి వచ్చి నా ఊరు ఇట్లా ఉంది అని ఎడ్యుకేట్ చేసి వీళ్ళందరినీ కళ్ళుగా తెరిపించడం. నూతులో ఉన్న కప్పలకి సముద్రం చూపించినట్లా మాకు. అందులో కప్పల ఇలాగా మీరు చేసిన సినిమాలకి నాకైతే ఓ డిఫరెంట్ క్యారెక్టర్ అబ్బాయి నేను. 100% మంచి క్యారెక్టర్. ఫైట్లు గిట్లా అంటావా ఓకే, నీ బాడీ నీ వ్యవహారం అవన్నీ ఓకే, కానీ ఒక నటంతో కూడుకున్న వ్యవహారం కానీ బాగుంది. డైలాగ్స్ కూడా చాలా ఫిలాసఫీ, ఎంత కామెడీ ఉన్నాయి ఇందులో. ప్రతి డైలాగ్ లో ఫిలాసఫీ, ఒక కంటెంట్ కామెడీ కంటెంట్. ప్రతి సీన్ కూడా ఉండేవి కామెడీ. డైలాగ్ తక్కువ ఉన్నా సరే ఆ సీన్లో వచ్చే కంటెంటే మనకి ఫుల్ కామెడీ. అది అలాంటి సీన్స్ రాశారు డైరెక్టర్ గారు కూడా. నాకు ఒక్క సీన్ మాత్రం, మిగతా అన్ని పర్లా, ఈ గెటప్ వేసుకొని అండ్ ఆ చమటాలకి ఉంటారు పర్లా, కానీ ఆ ఒక్క సీన్ ఉంది, కాంతం సీన్ ఉంది కదా, అదే అడగదాం అనుకున్నా. అసలు అన్నిటికంటే హైలైట్గా మిగిలిపోతుంది అది మీ క్యారెక్టర్ పరంగా సినిమాలో. మరి అంత చిల్లర దరిద్రంగా క్యారెక్టరైజేషన్ అది దాన్ని ఊహించుకోవడం డైరెక్టర్ గారు వచ్చి చెప్తా ఉంటే నేను అంత నేను చెప్పేస్తా. అందరికీ ఫేస్ చేసిన ప్రాబ్లమే 2012లో యుగాంతం అయిపోద్దని అప్పుడు మనం అందరం ఫీల్ అయ్యాం. సో సినిమా కాన్సెప్ట్ సబ్జెక్టే ఆ 2012లో తీసుకున్న పాయింట్. సినిమా కూడా 2012లో జరిగిన సినిమా. అవును. అప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారా నిజంగా? 2012 మీరు ఏం చేస్తున్నారు? స్టూడెంటా అప్పుడు మీరు? నేను అప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. సో ఆ టైంలో మనకి 2012 ఒక సినిమా వచ్చింది హాలీవుడ్. అవునవునవును, ముందే వచ్చింది. 9-10లో వచ్చింది అది. సో మీరు అప్పుడు నిజంగా ఏమైనా అవుతుందా ఏంటి అని ఫీల్ అయ్యారా అప్పుడు? ఏమైనా అయితే అందరికీ అవుద్ది కదా, మన ఒక్కరికే కాదు కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్తో ఉండిపోయాం అంతే. నాకే కాదు అందరూ. ఇప్పుడు కరోనా కూడా వచ్చినప్పుడు బేసిక్గా ఎందుకు ఎంజాయ్ చేయగలిగామంటే, నా ఒక్కడికే లాక్డౌన్ అనుకోండి, ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు భయం వేస్తుంది. ఇంట్లో కూర్చొని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టేశారు, పక్కన అందరూ అన్ని చేసేసుకుంటున్నారు. అందరూ అక్కడే ఆగిపోయారంటే ఏదో ఏజ్ ఆగిపోయింది ఓకే అన్నట్టు ప్రశాంతంగా ఎంజాయ్ చేసాం ఇంట్లో కూర్చొని. సో అందరికీ అవుతుంది అన్నప్పుడు సర్లే, అందరికీ ఉన్న ప్రాబ్లమే. కథ మాత్రం ఒక అద్భుతమైన కథ అబ్బాయి. మనిషి ఎట్లా బ్రతకూడదు, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, ఎలా బ్రతకాలి. ఇక్కడ కూడా హీరో క్యారెక్టర్, శివుడు క్యారెక్టర్లో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. ఉంగరానికి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఊరు సెంటిమెంట్ ఉంది, ప్రజలు అంటే ఇలా ఉందాం అనుకున్నా 100% కుదురుతుందా అన్న క్వశ్చన్ కూడా ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. నిజంగా ఇలా ఉంటే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, సో గివ్ అప్ ఇస్తాడా ఇవ్వడా అన్న కాన్ఫ్లిక్ట్ కూడా కరెక్ట్గా డీల్ చేసి. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడ చీట్ చేసి హైదరాబాద్లో తీలా. అవునవును, గ్రీన్ మ్యాట్ పెట్టి ఎంత సీజీ చేసా కూడా నథింగ్ లైక్. ఇప్పుడు బోట్లో వెళ్ళిపోతున్నా హీరో గారు, శివుడు ఇట్లా బోట్లో వెళ్ళిపోతుంటే వెనకాల ఆ గ్రాండ్యూర్ ఉంది కదా. సరే, మన అలాగే సినిమా పాయింట్కి వచ్చాం కాబట్టి సినిమాలో పాయింట్ ఏంటి? ఒక 1 వీక్లో మనం వెళ్ళిపోతాం అంటే మీరు ఏం చేస్తారన్న? యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ, అంత బాగా చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతాయి. అక్కడ దాకా పోవడానికి ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. రేపుడుతో లైఫ్ ఎండ్ అన్న. అందరు బ్యాంకాక్ పై ఎంజాయ్ చేస్తా అంటారు కదా, నేను మామూలుగా ఇంట్లోనే చేసుకున్నాను. ఇబ్బంది బ్యాంకాక్ వెళ్ళి ఎందుకు పక్క బ్యాంకాక్నే ఇంటికి తెప్పి ఇక్కడ అలాగే అలాంటి లైఫే కదా నాది అంట. మీకు ఫ్యామిలీస్ బ్యాచ్ మంది అలాగే కదా. మీరు చెప్పండి, మీరైతే ఏం చేస్తారన్న? ఒక లైఫ్ ఎండ్ అయిపోతుంది, ఒక ఇంత పెద్ద ఆకేసుకొని 16 పచ్చళ్ళు వేసుకొని నమిలి దుబ్బుతారు. ఏం అర్థం కావట్లేదు నాకైతే.
మీరేం చేస్తారు? నేనైతే మీలాగా ఆలోచిస్తానన్నా, దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ నెలలు బతకాలని ప్లాన్ చేసుకోవడం ట్రై చేస్తాను. గుడ్ ఆన్సర్. మంచి క్వశ్చన్ అడిగాడు, మంచి ఆన్సర్ ఇచ్చాడు. హీరో గారు మీరు? నాకు తెలిసి నిజాలు ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే యాక్టింగ్ చేశానో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తిట్టాలనుకున్న వాళ్ళని తిట్టేసి సో నేను ఆ రోజు అలా ఫీల్ అయ్యా తెలుసా, నీ దగ్గర చెప్పలేకపోయాను. అన్న ఒకసారి మళ్ళీ క్లోజ్ పెట్టండి అన్న, సేమ్ చెప్తే మీరైతే ఏం చేస్తారన్నా? ఏం చేస్తే నాకు ఇప్పటివరకు మనసులో దాచుకున్నవన్నీ బయటకు ఇలా అని అన్నవన్నీ వెళ్ళి నిజం మొహం మీద నిజాలు చెప్పేస్తా ఫస్ట్. ఈ పాయింట్ చెప్పిన తర్వాత 1 వీక్ ఉందంటే చిన్న నా అడ్రస్ చెప్పానుగా. లేకపోతే లేదు సార్, మీ దగ్గర ఏం లేదు సార్. మీ దగ్గరకు వచ్చే మహా అయితే కొంచెం పార్టీ చేసుకుని వెళ్తాను. సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. గోపరాజు రమణ గారు అయితే ప్రెసిడెంట్కి ఎంత అమాయకంగా. అవునవునవును. మన ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్లో హీరో గారికి నాకు కొంచెం ఎనర్జీ కావాలంటే సిగరెట్ కావాలి, కిక్ కావాలన్నప్పుడు ప్రతిసారి అమ్మాయిని కిస్ అడుగుతారు. అమ్మాయి ఏం చెప్తుంది సార్ మీకు అసలు ఇంతకీ సిగరెట్ మాని అనడానికి? నేను చెప్తాను, సిగరెట్ తాగితే ఏమొస్తుంది అంటే తాగితే ఏమొస్తుందో కానీ తాకపోతే మాత్రం లాగుతూ ఉంటుంది అదేంటో. సో కిక్ వస్తుంది అప్పుడు నేను అంటా, ఇది నాకు కిక్ ఇస్తుంది, దీని మించిన కిక్ ఏమన్నా నాకు దొరికితే అప్పుడు మానేస్తాను. ఇంకోసారి డైలాగ్స్ మెయిన్ డైలాగులు ఎంత అర్థవంతంగా ఉంటాయంటే అర్థవంతంగా తాత్వికంగా ఉంటాయి. అర్థవంతంగా కానీ అది వినడానికి ఏదో ప్రవచనంలా కాకుండా మళ్ళీ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ అసలు ఇంటుంటే భలే చెప్పారు. డైలాగ్ అది, చేప నాకు ఆకలి అవుతుందని గట్టు మీద కూర్చుంటట్టు కుదిరింది, కర్ర కొట్టి దారం కట్టి ఎర్రబెట్టి గిలకొడితే ఏంది అని పెట్టి చేప నీకు ఆకలేస్తుంది తప్పను మింగిద్ది, పట్టును లాగితే మనకు స్టఫ్ అయిద్దని. అది అసలు చాలా ఇదిగా ఉంటుంది అసలు. అదే మెయిన్ అసలు లాజిక్ ఉంది. చేప నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది రమ్మంటే రాదు కానీ నీకు ఆకలేస్తుంది అంటే దాన్ని పట్టుకొని వచ్చి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది తప్పంటే ప్రపంచంలో అందరు చేసేది తప్పే కదా. క్లాక్స్ కూడా ఒక రకమైన తాత్విక చింతనతో ఉంటాడు అతను, తెలుసు. ఎప్పుడో నేను 2011లో రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇల్లు అని ఒక సినిమా తీయబోయారు. దానికి మనోడు రచయిత, నాకు అప్పటి నుంచి తెలుసు. సో మామూలు కొత్త చిప్అవుట్ కేసు కాదు, పాత చిప్అవుట్ కాదు సార్. మనోడు కొన్ని పెట్టుకోడు, సిగరెట్ తాగాడు, నాన్ వెజ్ తిండు, మందు తాగాడు, ఏమి ఉండదు, అన్ని చేసి వచ్చేసాడు సార్. అన్ని మ్యాటర్ ఏంటంటే లైఫ్ అతను అంతా చూడాల్సింది చూసేసి అన్ని ఆపేసి ఓన్లీ యోగా మెడిటేషన్ చేసుకుంటాడు. లాస్ట్ అని చెప్పాడు చేసుకుంటా. బాబాలో రజనీకాంత్ గారి లాగా చేయాల్సినవన్నీ చేసేసి చూడాల్సినవన్నీ చూసేసి ఇప్పుడు ఈ తాత్విక మోడ్లోకి వచ్చి సినిమా తీసాడు కాబట్టి ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు భాషా సినిమా రజనీకాంత్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ పక్కన పెట్టి ఇప్పుడు ఆటో వేసుకుంటాడు కదా. కానీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉండదులేండి అతను. ఇంకా అతను తీరు వేరండి. బేసిక్గా అలా ఉండాలంటే మనకు కష్టం, మనకు చిప్పోడు బేసిక్గా. అది తనలో తాను ఉంటాడు అంతే, రమణ మహర్షి లాగా. పోతే మ్యూజిక్ అండి, శర్మ గారు. బట్ మీరు అసలు జనరల్లీ మ్యూజిక్ అంటే ఓకే, మేము సాంగ్ ఎక్కడో పెట్టి నేను హీరోయిన్ వెళ్ళిపోయి ఎక్కడో డ్యాన్స్ వేసుకోవడం, లేకపోతే నేను ఏడబాబులు 10 మంది, ఇది కానీ నేను అన్నిటికంటే ఎంజాయ్ చేసింది చాలా సాంగ్లో మనం కలిపి మీరు డ్యాన్స్ చేయడం. అసలు ఇన్స్టెన్స్లో మీది మన్మదా సాంగ్ డ్యాన్స్ వాళ్ళందరితో కలిసి మనం సినిమాలో కూడా దద్దనక డ్యాన్స్ అన్నగారు ఇచ్చిందే. బేసిక్గా అందరికి తెలుసు, బట్ మర్చిపోయి అన్నగారు ఒకసారి గుర్తు చేశారు. ఊర్లో వేస్తారు తమ్ముడు గుర్తుందంట, ఏ మ్యూజిక్ అని దద్దనక. అవునన్నా అన్న స్టార్ట్ చేసాడు, అన్నతో పాటు అది మీరు ఇచ్చిందే కదా సార్. అది అసలు స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. మనం ప్రమోషన్ సినిమాకి స్టార్ట్ చేసింది ఆ గ్లిమ్స్ లో, ఆ సౌండ్ తోనే స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనకి ఇచ్చేద్దాం అనుకున్నాం ఆర్ఆర్ కానీ. బట్ అదే సార్, అంటే హౌ డిఫరెంట్ మీకు ఎలా డిఫరెంట్ ఉండింది అంటే మీరు నాకంటే ఓకే, నేను ఒక మహా అయితే 7-8 సినిమాలు చేశాను, మీరు చాలా సినిమాలు చేసి ఉంటారు. మీరు ఒక్కరొక్కరికి హౌ ఈజ్ దిస్ మూవీ డిఫరెంట్? ఫస్ట్ నేను చెప్పేస్తానన్నా, నేను చాలా సినిమాల్లో ఏదో పక్కన హీరో పక్కన ఫ్రంట్ క్యారెక్టర్ చేసి పంచలేయడం, లేకపోతే ఏదో వచ్చిన నెగిటివ్లో లాస్ట్లో చూపించడం అన్నీ చేశాను. కానీ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్, ఒక ఊర్లో నెగిటివ్గా తిరిగే కుర్రోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించే తర్వాత దిగా దీంట్లోకి చేసిన తర్వాత నాకు మంచి ఒక సాటిస్ఫాక్షన్. నేను పొరగొచ్చిన ఏ సినిమాలో చేయలేని క్యారెక్టర్ నేను కొంతవరకు ఫస్ట్ కొన్ని బౌండరీస్ దాటకూడదులే అనుకునేవాడిని. డైరెక్టర్ అన్నారు మీరు ఎవరే మనసులో పెట్టుకోవద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డానియల్ అనే క్యారెక్టర్ ఒక పెద్ద యదవ,
అదే చేయండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరాను. కానీ అప్పుడు నేను ఆ బౌండరీస్ క్రాస్ చేసి ఇంకా రెచ్చిపోయి మనకు తెలుసు కదా మన డ్యాన్స్ ఇంకా అక్కడ ఊర్లో వాళ్ళతో కలిపి ఇంకా రెచ్చిపోయి చేసా. నాకైతే నా లైఫ్లో ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నాకు తెలిసి లైఫ్లో మళ్ళీ నాకు ఇలాంటి క్యారెక్టర్ ఎవరు ఇలాంటి క్యారెక్టర్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఈ గెటప్లో ఇలా ఉండేది. మీరు ఇది చూసి రాయాలి కదా. ఇది చూసి రామ్ ప్రసాద్ వేరే డిఫరెంట్ రోల్స్ కూడా చేస్తాడని తెలిసి వేరే రోల్స్ రాసుకుంటారు. బట్ ఈ స్టైల్లో ఈ గెటప్లో ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదు. ఒకవేళ బెదిర్లంక 2 ఉంటే మళ్ళీ మనం అది అడగాలి. అయితే నాకు మన రామ్ చెప్పినట్టు అన్ని రకాల క్యారెక్టర్స్ వస్తున్నాయి బాగా. వేషం అంటారు కదా, ఒక గెటప్, ఒక బిగ్ అవన్నీ లేవు. ఫస్ట్ టైం చూడడం మిమ్మల్ని. అండ్ దీంట్లో డైలాగ్ గీలాగ్ చెప్పి మా ఇద్దరు అసలు సినిమా మొత్తం నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నా క్యారెక్టర్ ఎంజాయ్ చేయడం కంటే సినిమా చూసుకుంటా అందులో అక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నేను చిలక చూసి చెప్పేటోడిని, అయ్యా ప్రపంచ యుగాంతంకి కదా నాకు ఎడ తెలుసా, మీరు 2 పిగ్గు పోస్తారో లేదో నాకు తెలియదు, కొంచెం తొందరగా పోసేస్తే ఇంటికి బొబ్బు ఉంటానండి అంటారు. అట్లాంటి వ్యక్తి ఆ బాడీ లాంగ్వేజ్ నచ్చిందన్న. ఇది ఉంటుందా, యుగాంతాన్ని ఆపేస్తా అని చెప్పు అంటే గట్టిగా వస్తే నా వచ్చానే ఆపుకోలేదు. యుగాంతాన్ని ఇంత 2-3 సినిమా పనిచేసా. అదే మన ఫీడింగ్ ఆఫ్ ఈచ్ అదర్ అంటారు కదా, ఎనర్జీ మీ దగ్గర నుంచి వస్తే నేను లాక్కొని నేను పర్ఫామ్ చేయడం, అదే ఆయనతో ఇట్లా వచ్చి నేను అంటే సంకల వాసన వస్తుంది. ఎంత కొట్టి ఎంత తాగేవారు కంపు కూడా ఎంత తాగే అవన్నీ అది ఆ ఫ్రీడమ్ ఆ క్లాస్కి ఇచ్చింది. క్లాస్ అది నేనేంటి భయస్తుని చేస్తున్నాను, సడన్గా వచ్చి దూర్తుడా స్క్రిప్ట్ మార్చి మొత్తం చేసి స్క్రిప్ట్ మార్చి దెబ్బామంటే అందరు చెప్పినట్టు సార్ మంచి వేషం వస్తే నేను చేయగలను. మనం చేసుకుంటూ పోయి ప్రతి వేషంలో మనం మన ప్రతిభను చూపించుకుంటూ పోతే ఆ పిక్చర్లో ఉంటే సినిమాలో 3 నిమిషాలు ఉన్నా 2 నిమిషాలు ఉన్నా ఇంత వెయిట్ కనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఎప్పుడంటే చిన్న టైం ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చూపించే కెపాసిటీ. అలా మనం చేసుకుంటూ పోతే మనకి ఏదో వేషాలు వస్తాయన్న ప్రూఫ్ ఇది. మళ్ళీ ఇట్లాంటి వేషం ఎప్పుడు వస్తుందో మీరు చెప్పండి అన్న. మీరు చాలా పుష్పాలో సగం గుండే ఉంటుంది, దీంట్లో ఫస్ట్ టైం విగ్గి పెట్టారు మీకు. అంటే క్లాక్స్ ఎప్పటి నుంచో చెప్తున్నా తర్వాత కాలంలో నేను కొంచెం చేయడానికి కూడా వెనకాడితే ఏం పర్లేదండి నేను చేయించుకుంటాను అంటే నాకు అప్పుడు అది పాజిటివ్ వచ్చి కొంచెం వీక్ అయినప్పుడు. అప్పుడు యాక్చువల్ సార్కి హెల్త్ ఇష్యూ ఉండింది, నైట్ షూట్స్, మన సినిమా అంతా సెకండ్ హాఫ్ అంతా నైట్ షూట్సే కదా. సో అప్పుడు నిజంగా మేము ఆ క్యారెక్టర్కి మీరు అనేది స్టార్టింగ్ కథ చెప్పినప్పుడే మాకు అనుకున్నది మీ క్యారెక్టర్ కానీ మీకు మీరు కొంచెం హెల్త్ అటు ఇటు ఉన్నది, నైట్ టైం షూటింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు సార్ కంటే చాలా అరే అని పిసికేసుకోండి ఇంకెవరన్నా అంటే కాంప్రమైజ్ కూడా కాలేను. కాంప్రమైజ్ అయితే ఈయన గారే ఒప్పుకోరు కదా ఫస్ట్. నన్ను నైట్లు కూడా నాకు కంఫర్ట్గా తీశాడు. మీ అబ్బాయిని అనుకోండి, మా నాన్నగారిని ఎట్లా చూసుకోండి అట్లా చూసుకుంటాను అని చెప్పి నన్ను చాలా అంటే 9-10 గంటల వరకు ఉంటానంటే 9:15కే పంపించేవాడు కొన్ని టైర్లు అయితే. మమ్మల్ని కూడా అలాగేనండి, పొద్దున్న 5-5:30కి పంపిస్తారు. సినిమాలో లాస్ట్ షాట్ షార్ట్స్ వేసుకొని ఉన్నా ఊరు మధ్యలో రిగ్గు కట్టుకొని ఉరుక్కుంటా ఉంటే కమాన్ అండ్ మనోడు ఆ రోజు మీకు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది కదా. నేనే రౌండ్ ఫిగరు, దానికి ఇంత ముందు 30 కిలోలు వేసేది. ఇంకోటి ఏంటంటే మనోడు కాదు క్లాక్స్ నా వల్ల అట్లా అంటాడు. అంటే నిజంగా నాకు కూడా సార్ ఈ లెవెల్ ఆఫ్ సీన్స్ చేస్తున్నప్పుడు ఐ మీన్ విత్ ఆర్టిస్ట్ ఆఫ్ యువర్ లెవెల్ తెలియకుండా నా నుంచి కూడా పర్ఫార్మెన్స్ ఎస్పెషల్ మీన్ మీతో చేసిన లింగం సీన్ కానీ కామెడీ మీతో చేసిన ఆ సీన్ ఉంది కదా సార్. ఇప్పుడు దీని ముందు కూడా యుగాలు ఉన్నాయి కదండి, మరి అందులో కూడా దేవుడు ఉన్నాడు కదా. ఆ ముందు 3 యుగాంతాలు ఆ డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ అవి కన్వర్జేషన్ మీతో చేస్తున్నప్పుడు లుకింగ్ హిమ్ ఐ టు ఐ అండ్ చేయడం అది యాక్చువల్లీ కొంచెం ఆయన కళ్ళలోకి చూసి చేయడం కొంచెం టెరిఫైయింగ్ ఉంటుంది. కళ్ళు పెట్టండి. మ్యాటర్ ఏం చేసా పెద్ద సీన్ ఉందాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలాగ్ మర్చిపోతే కట్ చెప్తాం కదా. ఒకవేళ అన్నకి డైలాగ్ గుర్తురాని టైం పట్టినా సరే పక్కన మీరు రియాక్షన్స్ ఇవ్వాలి కదా. ఈ లోపల అతను ఇలా అన్నా సరే అది యాక్టింగ్లోకి వెళ్ళిపోద్ది.
ఆ టైం మనం బ్లాంక్ అయిపోయి మనం ఏం చేయాలి అర్థం అవుతుంది. అతను ఈ లోపల డైలాగ్ గుర్తెచ్చుకొని అది అనగానే అది సరిపో సింక్ అవుద్ది కరెక్ట్గా అతను ఇచ్చేది. కనీసం మీ గెటప్ సార్ ఈ సినిమాలో నాకు అదే అనుకొని చేసింది కాదేమో కానీ ఇచ్చేసి ఇది పెట్టి కొంచెం ఇంద్రాలో చిరంజీవి గారికి బెదుర్లంకి చిరంజీవి క్యారెక్టర్ కూడా బెదుర్లంకి చిరంజీవి. అండ్ నాకు కార్తికేయ గారితో సెకండ్ మూవీ కదా అది. సో ముందు చావు కబురు చల్లగా చేసాం కదా. సో అప్పటి నుంచి ప్రాణం బంగారుకొండ. మీ సినిమా టైటిల్స్ అన్ని సబ్జెక్టులు కూడా డిఫరెంట్ ఉంటాయి. 90 ml, చావు కబురు చల్లగా, RX 100, ఆ గుణ 369 టైటిల్స్ చూసారు అసలు నెంబర్లు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడే రిలీజ్ అయ్యా 2012 ఉంది. RX 100, గుణ 369, 90 ml, ఇదేమో బెదిలే 2012. లుక్ మారింది. దీంట్లో ఉన్న ఒక ఫ్రెష్నెస్ ఉంది కదా, స్టైలిష్ గా ఉంది లుక్. అట్ ది సేమ్ టైం మాస్ ఉంది, క్లాస్ గా వెళ్ళిపోలా. అవునో చాలా షార్ట్ హెయిర్ చేసి ఇప్పటి వరకు చేయని లుక్ ఒకటి. ఆ ఊర్లో ఒక మెచ్యూర్డ్ కుర్రాడు ఉంటాడు ఎలా ఉంటాడు, చదువుకున్న కుర్రాడు ఎలా ఉంటాడు ఆ ఊర్లో అలా ఉంటాడు. సో మనందరం ఆడుకుంటున్నాం కానీ మన సినిమాలో మన హీరోయిన్ కోసం మాట్లాడుకోవట్లేదు. హీరోయిన్ గారి మీరే చెప్పాలి, ఎందుకంటే మీతో పాటు ఎక్కువ సీన్లు ఉన్నాయి కాబట్టి. నేను లాంగ్ డిస్టెన్స్ సీన్ ఉంది. లేదు యాక్చువల్లీ ముందు మాకు వేరే ఒక చాయిస్ ఉండింది హీరోయిన్కి. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆమె డేట్స్ కుదరకి ఏదో సంథింగ్ హ్యాపెండ్. దెన్ వివర్ అప్పుడు డీజేటీలు వచ్చి క్లాక్స్కి యాక్చువల్లీ కొంచెం విలేజ్కి సెట్ అయ్యే అమ్మాయి ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తూ ఉండే. బట్ ఇది వచ్చి ఈ అమ్మాయి ఆప్షన్ వచ్చినప్పుడు ఓకే చూద్దాం. బట్ ఈ స్కిన్ టోన్ అమ్మాయి వైట్ కదా బాగా. అవును సార్, డీజేటీలో చేసిన క్యారెక్టర్ వేరు, మా దాంట్లో టోటల్ డిఫరెంట్. అసలు టోటల్ చిత్ర అని నేనన్నా సిటీ నుంచి వచ్చి అంటే ఎంత ఊరు అబ్బాయి అయినా సిటీ కల్చర్ తెలిసి వచ్చిన అబ్బాయి కాబట్టి నాకు డ్రెస్సింగ్ కానీ ఇది కానీ ఇలా చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి టోటల్ విలేజ్ గెటప్ కదా. చేసిన ముందు సినిమా ఏమో మొత్తం మోడర్న్ సినిమా. సో మేము యాక్చువల్లీ స్టార్టింగ్లో కొంచెం క్లాక్స్ కూడా భయపడ్డాడు, మరి ఎట్లా కుదురుతుందా ఈ అమ్మాయికి, ఆ అమ్మాయి ఇమేజ్కి, ఈ సినిమాకి, ఆ అమ్మాయి స్కిన్ టోన్కి, లుక్కి అని. బట్ ఫస్ట్ డే సీన్ చేసిన తర్వాత ద వే షీ పర్ఫార్మ్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే లుక్, మన లంగా ఓని వేసి ఇదంతా వేస్తే బాగా కుదిరింది. వీఆర్ లైక్ వెరీ హ్యాపీ. తర్వాత నుంచి ఈవెన్ అంటే ఈ సినిమాకి సార్ నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్నీ మేము ట్రై చేయకపోయినా కరెక్ట్గా కుదిరాయి అసలు. అంటే ప్రతిసారి మనం ఎంత ప్లానింగ్ చేసుకొని చేసినా కొన్నిసార్లు కుదరవు మనకి. అది సినిమా దో వి మేక్ ఇట్ షుడ్ హ్యాపెన్, మెనీ థింగ్స్ షుడ్ హ్యాపెన్. అసలు కంట్రోల్ లేని విషయాలు, కొన్ని లక్షల విషయాలు కదా. సడన్గా వెదర్ మారిపోయింది అని. ఇంకోటి నేహా విషయంలో నాకు ఇంకొకటి ఉందంటే, ఆమె ఫస్ట్ మూవీలో ఐ యాక్టెడ్ విత్ హర్, మెహబూబా పూరి గారిది. సో అప్పటి నుంచి నేను పప్ప అని పిలుస్తుంది చిన్న బేబీ. అది కొండరి పప్పనా కాదు, నన్ను పప్ప అంటది. పప్ప నేను కొండరి పప్ప, అది వేరు. నన్ను పప్ప అనుకోండి. 5 minutes లో ర్యాప్ చేయండి ఇలా మాట. సరే తీసేవచ్చండి, తీసేసి. ఏం సార్ ఇక్కడ మా ఇది సార్ ఇక్కడ మేము ఏంటది మెల్లమెల్లగా ఒకటోటి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. నన్ను కూడా తీసేయమంటుంది, గంట పడుతుందని మళ్ళీ అక్కడ ఛానల్ మార్చేస్తారు యూట్యూబ్. క్యారెక్టర్స్ మీరు అనుకున్నప్పుడు ఏదైతే ఇమాజిన్ చేసామో, అరే ఇట్లా ఉంటేనే బాగుంటుంది, అజయ్ ఘోష్ గారు ఉంటేనే బాగుంటుంది, శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉంటే బాగుంటుంది, ఇదైతే పర్ఫెక్ట్గా అనుకొని చేసామో మీ విషయంలో ఒకటి అనుకున్నాము, దానికి ఇన్ఫ్యాక్ట్ 100 times ఒక్క వచ్చింది. మేము స్క్రీన్ మీద తర్వాత డైరెక్టర్ రియలీ థ్యాంక్ యూ. ఎందుకు చెప్పాలంటే సినిమా షూటింగ్ అట్లీ 15-20 days బిఫోరే నాకు ఆ డైలాగ్ ఉంది కదా, మందార ఆ డైలాగ్ ఇచ్చేసి ప్రాపర్గా ఆఫీస్కి నేను ప్రిపేర్ అయ్యి వచ్చి మొత్తం కాస్ట్యూమ్ గిగ్గు మొత్తం వేసుకొని 2-3 times పర్ఫామ్ చేసి డన్ అన్న తర్వాత షూటింగ్. ఇన్ఫాక్ట్ మీ విషయంలో కూడా ఇట్ ఇస్ నాట్ సంథింగ్ యూ డిడ్. మీరు ముందు చేసిన క్యారెక్టర్ కాదు కదండి ఇట్లాంటిది, పంతుల క్యారెక్టర్ ఇది. బట్ మీదైతే ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. సో అసలు యాక్చువల్లీ నా క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్ సార్ నాకు నిజంగా. ఎందుకంటే మీ విషయంలో అయితే మాకు ఓకే అసలు రామ్ ప్రసాద్ గారు ఏంది, క్యారెక్టర్ ఏంది, ఇది సత్య కానీ గెటప్ సీన్ కానీ అంతా చేయాలి జనరల్ గెటప్ వేసేది ఇది. సో అదే మీకు తెలుసు అంటే చెప్తే మరి కరెక్ట్గా. సో ముందు అనుకున్న ఆప్షన్ కాదు, అనుకున్న ఆప్షన్ కాకుండా మీరు వచ్చి చేసినప్పుడు అక్కడ చర్చ్ దగ్గర సీన్ మన ఇద్దరు కాంబినేషన్లో ఉండింది కదా, అవంగానే అసలు సెట్ 100% అదే కుదిరే సార్. అన్ని మెయిన్గా అన్నీ కరెక్ట్గా కుదరడం దగ్గర జనరలీ జరగదు సినిమాకి. బట్ రియలీ వెరీ హ్యాపీ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అంటే యాడింగ్ సో మచ్ వాల్యూ టు ద మూవీ.
నాకు అంటే చెప్పాలంటే మీరందరు కలిపి అఫ్కోర్స్ అందరికీ వస్తుంది, బట్ నాకు ఎప్పటి నుంచో నేను చూస్తున్న ఒక పెద్ద సక్సెస్ మీ అందరు గెలిపిస్తున్నారు అన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా ఈ సినిమా నీకు బ్రహ్మాండం ఇదైపోయింది కార్తీక్. కానీ నేను ఒకటే ఏంటంటే మేమందరం అందించిందంటే బాగా చేస్తాం, బాగా వేషం బాగా చేసాం అన్నా ఓకే, క్రెడిట్ టు డెబిట్ వెళ్తే ప్రాపర్గా నా వేషానికి అయితే క్లాక్స్కే ఇచ్చారు. ఎందుకంటే ఇట్లాంటి వేషం నేనే ఊహించుకోలేను. ఊహించుకుని డైలాగులు రాసి రిహర్సల్ నాకు చేయించి సార్ ఇలా కావాలి సార్, దాంట్లో నాకేంటంటే ఏదో ఒక యాడ్ చేయాలని ఒక ఫేస్ వెరైటీ ఇది కావాలి ఇది కావాలి చేయించుకున్నాడు. అండ్ నాన్న నీకు హిట్ వస్తే దానికన్నా ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఉంటుంది ఇంకోండి. కాదు సార్, ఇందాక ఏదో 9 అన్నారు కానీ నిజం చెప్పండి సార్, నేనున్నప్పుడే ఉన్నారు మీరు సార్ 11, 12 వరకు ఒక్కరోజే సార్. నేను అంత మీకు పాజిటివ్ చెప్పాను సార్, అక్కడ చాలా కంఫర్ట్ ఏసీ అంత నెక్స్ట్ సినిమా ఇస్తాడు. ఇస్తారా? సో ఇంకా ఆడియన్స్ చెప్పేస్తాను సార్. సో చెప్పొద్దా మీరు ఉన్నాడు ఒక నిమిషం. ఇప్పుడు మీరు చెప్పండి సార్, అసలు మీకు ఎందుకు సార్ 2012 యుగాంతం పాయింట్ తీసుకోవాలనిపించింది మీకు? ఆ తర్వాత చెప్తాను. సినిమాలో చూస్తారట అది. ఓ మిస్ అవ్వద్దు. ఆగస్ట్ 25. ఆగస్ట్ 25వ తారీఖు ఒక మంచి సినిమా, మీరందరూ కుటుంబంతో సహా కలిసి థియేటర్స్ చూసి సినిమా ఇది. ఇళ్లలో కూర్చొని కదా ఇంక చాలండి సార్, టైం ఆగండి సార్, ఆయన కూడా చెప్పలేండి సార్. ఆగస్ట్ 25వ తారీఖున బెదూర్లంక 2012 సినిమా వస్తుందండి. సూపర్ ఎక్స్ట్రాడినరీ, నవ్వి ఎంజాయ్ చేసే సినిమా వచ్చేయండి, అయిపోద్ది. మీరు చెప్పండి సార్. లేకపోతే సార్ తొందరగా చెప్పండి. హిట్ ఇవ్వండి అబ్బా.